పడుకోమ్మా పడుకోమ్మా బుజ్జమ్మా. బూచాలు వచ్చి ఎత్తపోతారు మర్చిపోతే నిన్ను కదా. బూచాలు ఎత్తిపోతే బూచుతే. మే 25 మా పెళ్ళి రోజు, అంటే నిన్నటికి మేము ఈ ఇంటికి వచ్చి ఎగ్జాక్ట్ 1 year అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అదే రోజు ఇల్లు మారినాం అన్నమాట. ఈరోజు మేము పెళ్లి రోజు ఎలా జరుపుకుంటున్నామో తేజగాడు చేసే చిత్త పనులని చూడండి. గుడికి వెళ్దామని వాళ్ళ నాన్నని లేపమంటే లేపుతుంది. గుడికి పోదాం. ఇష్యూ పోసుకోకుండా అమ్మ నువ్వు అమ్మాయికి తినిపించి వచ్చి దామ్మాను తింటువా. ఈగొస్తే దాన్ని కూడా తినమని చెప్పింది అనమాట. ఇంకా ఉప్మా చేసి తిన్నాక తర్వాత స్నానం చేసి గుడికి వెళ్దాం అనుకున్నాం. ఇంకా తినేదానికి రెడీ అవుతుంది టీవీ కూడా. బ్రష్ చేసుకోవా? చూసారు కదా, ఇదన్నీ బ్రష్ చేసుకోవడానికి తిప్పాలన్నమాట. అసలు ఎంతసేపు ఉన్న కిందకి దిగమంటే దిగట్లేదు. అట్లా ఎత్తుకొని బ్రష్ చేయించాలంట ఆమెకి. ఇంకా నేనే కూర్చొని ఒళ్ళో కూర్చోబెట్టి బ్రష్ చేయించిన. ఆ బ్రష్ చేసేటప్పుడు కూడా పేస్ట్ బురుజు అంతా ముందు అది మింగేసి తర్వాత నీళ్ళు పోసి బుక్కలు వచ్చేసిద్ది. ఇంకా అయిపోయింది బ్రష్ చేసుకోవడం. వాళ్ళ నాన్న మీద ఎక్కి కూర్చొని రామాయణం వస్తే టీవీలో అది చూస్తుంది. ఏ కావాలమ్మా? దెబ్బ పిచ్చోడు ఉండాడా? టిఫిన్ చేద్దామని తీసి పెడితే ఆ బెల్లం కావాలని ఏడుస్తుంది. ఇందులో ఉప్మా తీసుకొచ్చి ముందు పెడితే అదే గిన్నెలో వేసుకొని తింటుంది. తిను, ఊదుకో. మరి ఊదుకోమన్నాగా. దండం పెట్టుకో. ఈరోజు అమ్మా నాన్న పెళ్లి రోజు, అందుకే పూజ చేసి గుడికి వెళ్తున్నాము. గుడికి వెళ్తున్నాం. ఇంకా అలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా గుడికి వెళ్ళడానికి స్టార్ట్ అయినాం. అలా పూజ చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగి గుడికి వెళ్ళిపోయినాం. అక్కడ ద్వారం దగ్గర పెద్ద గంట ఉందన్నమాట. అది కొడతానని చెప్తే తీసుకెళ్ళినా, కానీ అదేమో నాకు అన్నది. అందుకని ఇంకా వాళ్ళ నాన్న ఎత్తుకొని కొట్టించాడు. కానీ కొట్టినప్పుడు పెద్దగా సౌండ్ వచ్చింది. పైగా వాళ్ళు దాని కింద నిలబడేసరికి భయం వేసింది అనమాట తనకి. వెళ్ళిపోయినాం లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సీమంత ఫంక్షన్ జరుగుతుంది. కొంతసేపు కూర్చున్నాం. ఫంక్షన్ కానీ వెళ్ళినాము. ఇంకా తేజు అక్కడ చేసిన అల్లరి చూడండి. గట్టిగా కేకలు పెడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు. కొంచెం సేపు ఆడుకున్న తర్వాత భోజనాలు లేట్ అవుతున్నాయని బనానా తెచ్చాను, ఎందుకని మంచిదని. మార్నింగ్ కొంచెమే తిన్నదని పెట్టేసిన, తినింది బాగానే. ఇంకా తర్వాత ఒక 1 hour తర్వాత భోజనాలు తినేసి ఇంటికి వచ్చేసినాం. అమ్మొచ్చి తాగు నాన్న. దిస్ కేక్ ప్రిపేర్డ్ బై మై వైఫ్. తినమాక నాన్న. బాగుందా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. తినమాకమ్మా, అమ్మొచ్చి తాగు. కట్ చేయని కేక్ కొద్దిగా నాగు. కొద్దిగా నాన్న కోసాది కానీ అమ్మాయి మొత్తం తింటుంది. నేను కేక్ వద్దామని కత్తి తెచ్చేలోపు ఆడ కూర్చొని గిల్లుకొని తింటా ఉందన్నమాట. కొంచెం చాక్లెట్తో చేశాను కదా, ఆ చాక్లెట్ తింటుంది అనమాట. ఇంట్లోనే చేశాను ఆ చాక్లెట్ సిరప్ కూడా. నేను కోకో పౌడర్ ఇంకా బెల్లంతో చేశాను.
కోద్దామని అవును ఒళ్ళో గుచ్చుకు పెట్టుకునేటప్పుడు కూడా గోల్ చేసింది అనమాట, కింద కూర్చుంటా కోస్తా అనేసి. హ్యాపీ బర్త్డే బాగా వచ్చనమాట ఆమెకు, అందుకని హ్యాపీ బర్త్డే అని చెప్తుంది. ఆ కోట్కి చేతుల దగ్గర అంతా అంటించిద్దని ఇంకా ఇడి చేస్తున్నా. కేక్ కోస్తుంది కత్తితో కట్టు. యానివర్సరీ అని వర్సరీ కోసి అనుకో నువ్వు పోయి దిగిద్దా పెద్ద పీస్ కోసింది తీసు కొద్దిగా తినిపిస్తాను. ఇంకా చాలు కొద్దిసేది తిందు కానీ ఇక్కడ పెట్టు, ఇది అక్కడ పెట్టి ఇంకా చాట్ అక్కడ పెట్టు, తిందు కానీ నువ్వు, నేను పెడతా. బాగుందా 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 నేను తిన్నా బాగుంది. మేము ముగ్గురువే ఉన్నాము ఇక్కడ. తెలుగు వాళ్ళు ఉండే వాళ్ళు నిన్ననే ఊరు ఇంకా మా ముగ్గురు వరకు కొంచెం స్వీట్ చేశాను, సేమియా పాయసం చూసిండ్రు. దాన్ని ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తా ఉంది. మమ్మల్ని కూడా తినేయట్లేదు, నాకు పెట్టు అని పల్లెని లాక్కుంటా ఉందన్నమాట. తేజగాడికి బుల్లి చాక్లెట్ తీసుకోండి. పెద్ద పీస్ కావాలని గొడవ చేస్తుందని కొంచెం తీసి ఇస్తే నేనే తిన్నా కొంచెం, అందుకే అట్లా చూస్తూ ఉందన్నమాట. ఇంకా లాస్ట్లో కొంచెమే పెట్టాను తనకి, తిని బాగుందా అంటే బాగుంది అని చెప్పింది. కొంచెం కొంచెం కట్ చేసి నేను వాళ్ళ నాన్న తింటూ ఉంటే ఇంక వీళ్ళు నాకు పెట్టేటట్లేరని ఆమెనే గిల్లుకొని తింటా ఉందన్నమాట. నాకు పెట్టవా అంటే కొంచెం పెట్టింది. చూసారా ఎలా గిల్లుకొని తింటా ఉంది. అది కూడా కింద నా చాక్లెట్ ఉంది కదా, అది ఇంట్లో చేసిందే బెల్లంతో, అది కొంచెం నచ్చినట్టుంది, అందుకే గిల్లుకొని తింటా ఉందన్నమాట. దాని మీద చిన్న వైట్ చాకో చిప్స్ వేసాను, అవి కూడా గిల్లుకొని తింటా ఉంది. ఇంకా మళ్ళీ డస్క్ అవుతుందని ఇంకా పెద్ద టవల్ కట్టేసిన. ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత కేకలు ఎక్కువ అని చెప్పాను కదా, చూసారా ఎట్లా అరుస్తుందో ఫోన్ ఇవ్వమంటే. అది కూడా వాళ్ళ నాన్న మీద అరిచిద్ది, నా మీద అరవదు. చూసారా తేజగాడు ఫోటోకి ఫోజ్ ఇవ్వమంటే ఎట్లా ఇచ్చాడో, కళ్ళజోడు పెట్టుకొని 2 చేతులు బుగ్గ మీద పెట్టుకొని నాకు వాళ్ళ నాన్నకి ముద్దు పెట్టింది అనమాట. ఇంకా చివరిలో గ్రూప్ ఫోటో దిగినాం, ఇంట్లో పోజ్ చేసుకొని గుడికి వెళ్ళినాం. ఇది నేను చేసిన కేక్ ఫోటో అనమాట. తేజ చూసారా కళ్ళజోడు ఎక్కడ పెట్టుకుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.